హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూసిన త్రూ డెక్ లాజిక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చరికి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 30,000 దగ్గర ఏ ఫోన్ కొనాలో చూద్దాం. అక్కడ చూసుకుంటే రీసెంట్గా పోకో F7 కానీ, ఐక్యూ న్యూటన్ కానీ, అలాగే మోటో ఎడ్జ్ 60 ప్రో లాంటి ఫోన్స్ లాంచ్ అయినాయి. అలాగే షామీ CV14 కూడా మనకి ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇప్పుడు 30,000కి వస్తుంది. సో ఇలాంటి ఫోన్స్ అన్ని అక్కడ మనకు ఉన్నప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఉన్న చెత్త మొత్తం ఫిల్టర్ చేసి మీకోసం ఒక 5 ఫోన్స్ నేను పిక్ చేశాను అనమాట. కరెక్ట్గా 5 ఫోన్స్ మాత్రమే చెప్తాను. సో ఈ 5 ఫోన్స్ మాత్రమే తీసుకోండి, మిగతా ఫోన్స్ అయితే మీరు తీసుకోకండి. మీకు కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే ఆఫర్ చేస్తాయి. ఈ 5 ఫోన్స్ యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే ఆ లింక్స్ యూజ్ చేసి మీరు కొంటే మన ఛానల్ కి ఎంతో కొంత యూజ్ అవుతుంది. నెంబర్ 5th ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 5th ప్లేస్ లో మనకి నథింగ్ ఫోన్ 3A Pro అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ లో మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒకటి మెయిన్ ఫ్లా అని చెప్పచ్చు ఈ ఫోన్ కి, ఎందుకంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అనేది తక్కువ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక మేజర్ కాన్ అని చెప్పొచ్చు. అలాగే బాక్స్ లో మీకు ఛార్జర్ అయితే ఇవ్వరు. ఈ ఫోన్ లో మీకు LPDDR4X RAM అయితే ఉంటుంది. సరే 4X RAM ఇచ్చినా కానీ అక్కడ స్టోరేజ్ టైప్ UFS 3.1 ఇచ్చినా ఏదో కొంచెం సర్దుకునే వాళ్ళం. కానీ వీళ్ళు మరీ 2.2 అయితే ఇచ్చారనమాట. మీకు కొంచెం పర్ఫార్మెన్స్ అయితే మీకు ల్యాక్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. అలాగే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట ఇది వచ్చరికి. అలాగే 120Hz అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే 15 MP 3x పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటాయి. అలాగే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరాస్ పరంగా మీకు కొంచెం మంచిగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది ఆ ప్రైస్ లో. అలాగే ఫ్రంట్ కూడా మీకు 50 MP కెమెరా ఉంటుంది. సో ఓవరాల్ గా మీకు మంచి కెమెరా సెటప్ తో వస్తుంది. నథింగ్ ఫోన్ 3 తో కంపేర్ చేసుకున్నా గానీ దీంట్లో కొన్ని మంచి సెన్సార్లు అయితే యూజ్ చేశారనమాట. అందులో మొత్తం సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు, ఒక్క సోనీ సెన్సార్ కూడా ఉండదు. అలాగే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 50 watts కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. నేను ముందుగా చెప్పినట్టు ఈ ఫోన్ లో మీకు ఛార్జర్ అయితే రాదనమాట బాక్స్ లో. మళ్ళీ మీరు సపరేట్ గా ఛార్జర్ అయితే కొనాల్సి ఉంటుంది. ఆ ఛార్జర్ కాస్ట్ మీకు 3,000 అయితే ఉంటుంది. అరౌండ్ ఈ ఫోన్ మీకు 33,000 నుంచి 34,000 దాకా వెళ్ళిపోతుంది ఛార్జర్ తో కలిపి. సో ఆ ప్రైస్ కి మీకు నుంచి ఒక ఫోన్ కావాలని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రమే ఈ ఫోన్ తీసుకోండి, లేకపోతే ఇంకన్నా బెటర్ ఫోన్స్ ఇంకా మన లిస్ట్ లో అయితే ఉన్నాయి. నెంబర్ 4th ప్లేస్ లో వచ్చరికి మోటో ఎడ్జ్ 60 ప్రో అయితే ఉంటుంది. ఇది అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది ఎక్సెప్ట్ మనకి ఒక పర్ఫార్మెన్స్ తప్పించి. ఏదైతే ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉంటాయో, లైక్ ఎట్లా అంటే మీకు ₹1,00,000 ₹70,000 ఫోన్ లో ఉండే ఫీచర్స్ అన్ని వీళ్ళు ₹30,000 ఫోన్ లో పెట్టేస్తే అదే మనకి మోటో ఎడ్జ్ 60 ప్రో అనమాట. ఇందులో మీకు IP రేటింగ్ అయితే ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది, టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. అన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని మీకు 30,000 దగ్గర పెట్టేశారనమాట. ఈ ఫోన్ లో మీకు మేజర్ సెల్లింగ్ పాయింట్ కూడా అదే అనమాట. ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది. 6.7 నుంచి 1.5K PO డిస్ప్లే అయితే ఉంటుంది. సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఇది మీకు 2x లో అయితే మీకు యూజ్ అవుతుంది ఈ టెలిఫోటో లెన్స్ అనేది. ఫ్రంట్ వచ్చరికి 50 MP కెమెరా ఉంటుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్ లో MediaTek 8350 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీకు మంచిగా ఆప్టిమైజ్ చేసే చాలా మంచి ప్రాసెసర్. ఇది మీకు చాలా క్యాపబుల్ అనమాట. BGM కూడా మీకు 90 FPS హ్యాండిల్ చేసే ప్రాసెసర్, కానీ వీళ్ళు దీన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. సో కొంతమంది యూజర్స్ రిపోర్ట్ చేసే ప్రకారం అయితే ఈ ఫోన్ లో కొన్ని బగ్స్ అలాగే కొన్ని ల్యాక్స్ అయితే ఉన్నాయి. అవి వీళ్ళు అప్డేట్లు ఫిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే IP68 రేటింగ్ తో వస్తుంది. మీకు జెట్ ప్లస్ కూడా ఇది సర్వైవ్ అవుతుంది అనమాట. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, NFC కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో ఇది లేదు అని చెప్పడానికి ఏం లేదు, అన్నీ ఉంటాయి. మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు లెదర్ బ్యాక్ తో వస్తుంది. చాలా మంచి ఫోన్ అన్నమాట 30,000 అయితే. సో ప్రజెంట్ అయితే దీని ప్రైస్ వచ్చేకి 28,000 అయితే ఉంది. యాక్చువల్గా దీని సెల్లింగ్ ప్రైస్ రెగ్యులర్ చూసుకుంటే 30,000 32,000 అయితే ఉంటుంది. 28,000 అయితే ప్రజెంట్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఆ ప్రైస్ కి ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ లిస్ట్ లో మన థర్డ్ ఫోన్ వచ్చరికి పోకో F7 అనమాట. సో పోకో F7 రీసెంట్ గా లాంచ్ అయింది. ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాటరీ అనమాట. సో ఎవరికైతే చేతిలో ఒక మినీ పవర్ బ్యాంక్ కావాలో వాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఫోన్ లో మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, కిల్లర్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ కి. ఎందుకంటే పోకో వాళ్ళు తీసుకొచ్చిన అగ్రెసివ్ గా ఎవరు తీసుకురాలేరు, అంత అగ్రెసివ్ గా ప్రైస్ తీసుకుని వస్తారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ఫోన్ కొన్నారనుకోండి పక్కా డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే దీని యొక్క ప్రైస్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఫోన్ ని 30,000 కొన్నారనుకోండి, 2 months తర్వాత అంటే అక్టోబర్లో కానీ మనకి సేల్స్ ఉంటాయి కదా, ఆ టైంలో ఈ ఫోన్ మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అరౌండ్ మీకు 26,000 లేదా 25,000 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. పోయినసారి పోకో F6 కూడా అంతే జరిగింది. 30,000 దగ్గర లాంచ్ చేశారు. 21,600 నేను ఫోన్ బుక్ చేశాను అనమాట. నాకు కూడా వచ్చింది. అంత తక్కువ ప్రైస్కి అయితే మీరు ఫోన్ తీసుకోవచ్చు. పోకో మీకు చాలా ప్రైస్ డ్రాప్ అవుతుంది.
సో దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ఫోన్లో మీకు 6.83 ఇంచ్ 1.5K ప్యానల్ ఉంటుంది డిస్ప్లే అయితే. ఈ ఫోన్లో మీకు డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో HDR సపోర్ట్ చేస్తుంది. 12-bit ప్యానల్ అనమాట. డిస్ప్లేలో వంక పెట్టడానికి లేదు. 30,000 దగ్గర మీకు ఏ ఫోన్తో కంపేర్ చేసుకుని తోపు డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట. డిస్ప్లే చాలా బాగుంటుంది. మల్టీమీడియా కన్జంప్షన్ కోసం అయితే చాలా బాగుంటుంది ఈ ఫోన్ అయితే. ఇంకా ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. LPDDR5 ఎక్స్ ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి. అలాగే 7550 mAh బ్యాటరీ అయితే వస్తుంది. లార్జెస్ట్ బ్యాటరీ మనకి ఇండియాలో ప్రజెంట్ ఉన్న ఫోన్స్లో అయితే. అలాగే 90 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 22 watts అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే చేతిలో పవర్ బ్యాంక్ ఉంటుంది, మీరు వేరే ఫోన్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. 22 watts మనకి సపోర్ట్ చేస్తుంది. ఇదే మీకు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ కేటగిరీలో అయితే ప్రజెంట్ అయితే. కెమెరాస్ కొంచెం దెబ్బ కొడతాయి ఈ ఫోన్కి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు 30,000 పెట్టి మీ ఫోన్ కొంటే ఇదేంటి ఇలా అని చెప్పేసి మీరు అనుకుంటారు. పక్కా కెమెరాస్ అయితే మీరు మైండ్లోంచి తీసేయాల్సి ఉంటుంది. సో కెమెరాస్ అనేవి పక్కన పెట్టేసి పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాటరీ మిగతా వాటిలో బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ చూసుకుంటే మీకు ఈ ఫోన్ చాలా తోపు అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ బోర్డ్తో వస్తుంది, ఫ్రంట్ మీకు 7 అయితే వస్తుంది కార్నింగ్ గొరిల్లా గ్లాస్. అలాగే మనకి సైడ్స్ ఫ్రేమ్ మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సో సాలిడ్గా అయితే ఉంటుంది బిల్డ్ క్వాలిటీ చేతిలో పట్టుకుంటే. IP68 అలాగే 66, 69 రేటింగ్ అయితే ఉంటుంది. కంప్లీట్ రెస్టారెంట్ అనమాట. మీకు వాటర్లో పడ్డా ఏం కాదు, మీరు కావాలని పడేసినా ఏం కాదు. జెట్ స్ప్రేస్ కూడా సర్వైవ్ అవుతుంది అనమాట. సో ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే మనకి 30,000 దగ్గర అయితే. సో నేను చెక్ చేసినప్పుడు దీని ప్రైస్ మీకు అరౌండ్ 28,900 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి గుడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు వెయిట్ చేయగలిగితే సేల్స్లో కొనండి, మీకు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఈ ఫోన్ వస్తుంది. ఇంకా ఈ లిస్ట్లో సెకండ్ ఫోన్ వచ్చరికి iQOO Neo 10. ఇక్కడ పోకో F7లో ఏదైతే మిస్ అయిందో కెమెరా డిపార్ట్మెంట్ అది ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. అలాగే ఇంకా మీకు పర్ఫార్మెన్స్ కూడా ఒక 2-3% ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మీకు 6.78 ఇంచ్ 1.5K ప్యానల్ ఉంటుంది. ఇది మీకు 144 Hz సపోర్ట్ చేస్తుంది. రిఫ్రెష్ కూడా మీకు కొంచెం హైయెస్ట్ అయితే ఉంటుంది అనమాట. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో బాగానే ఉంటుంది. మీకు గేమింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. చాలా ఫుల్గా ఆప్టిమైజ్ చేసి తీసుకొని వస్తారు ప్రతిసారి. 120 FPS మీకు గేమింగ్ హ్యాండిల్ చేస్తుంది. సో మీరు గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ ఫోన్ నాకైతే iQOO Neo 10 ఆ ప్రైస్లో. కెమెరాస్ కూడా మీకు పోకో F7తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు కొంచెం బాగుంటాయి అనమాట iQOO Neo 10లో. సో ఓవరాల్గా మీకు 30,000 దగ్గర మీకు ఈ ఫోన్ బాగుంటుంది. కాకపోతే బేస్ మోడల్ మీరు తీసుకుంటే బొగ్గైపోతారు. ఎందుకంటే అందులో మీకు UFS 3.1 స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. మీరు 256GB వేరియంట్కి వెళ్తే మాత్రమే అక్కడ మీకు 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇందులో కొంచెం చిన్న మెలిక ఏంటంటే ఒక ప్రైస్ 2,000 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో చూసుకొని తీసుకోండి. తీసుకునే ముందు 256GB వేరియంట్ మాత్రమే తీసుకోండి. అలా అని చెప్పేసి పోకో F7 తక్కువ కాదు. పోకో F7 మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ. మీరు పెట్టే 30,000కి ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అంటే పోకో F7. అలా కాదు కొంచెం డబ్బులు ఎక్స్ట్రా యాడ్ చేయగలం, ఒక 2-3 వేలైనా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు iQOO Neo 10కి అయితే వెళ్ళండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ఫోన్ వచ్చరికి Xiaomi CV14. సో కింగ్ ఆఫ్ ద షో అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ అయితే అరౌండ్ మనకి 50,000కి అయితే లాంచ్ చేశారు Xiaomi CV14. ఇప్పుడు ఇది మీకు ప్రైస్ కట్ చేసుకొని అన్నీ చేసేసుకొని ఈ ఫోన్ మీకు 30,000కి అయితే వస్తుంది. అది కూడా మీకు 512GB అనమాట. సో టాప్ మోడల్ మీకు 30,000కి అయితే వస్తుంది. 31,000, 32,000 కొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది ప్రైస్ అనేది నేను చెక్ చేసినప్పుడు అయితే. సో ది బెస్ట్ ఫోన్ మీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. ఒక్క 1 year మీరు అంటే 1 year ఓల్డ్ ఫోన్ అయినా పర్లేదు, సాక్రిఫైస్ చేస్తాం ఒక అప్డేట్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తీసుకోండి. ఇది మీకు యాక్చువల్గా 3+4తో వస్తుంది. కాకపోతే ఒక 1 year తీసేస్తే 2+3 అప్డేట్స్ మాత్రమే వస్తాయి. సో ది బెస్ట్ ఫోన్ మనకి 30,000 దగ్గర. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు కెమెరాస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. దీంట్లో ఒక మెయిన్ ఫ్లా వచ్చరికి ఏంటంటే బ్యాటరీ మీకు 4700 mAh బ్యాటరీతో వస్తుంది. మీరు డేలో ఒక 2 times అయినా ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదొక్కటి మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఈ ఫోన్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5 ఎక్స్ ర్యామ్ అయితే ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. పర్ఫార్మెన్స్ మీకు ప్యాకెడ్ అనమాట. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.55 ఇంచ్ 1.5K ప్యానల్తో వస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, HDR10 సపోర్ట్ చేస్తుంది. 12-bit ప్యానల్ అనమాట. డిస్ప్లేలో వంక పెట్టడానికి లేదు. మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ మీకు 2 32MP కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 50MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది మీకు లైకా పార్ట్నర్షిప్తో వస్తుంది. లైకా ఫిల్టర్స్ ఉంటాయి, లైకా పోర్ట్రేట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. సో ది బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు. మనకి అన్ని డిపార్ట్మెంట్స్లో
టిక్ చేస్తుంది, ఒక బ్యాటరీలో కొంచెం ఫ్లా అయితే ఉంటుందన్నమాట. సో అదొక్కటి మీరు పక్కన పెట్టేస్తే ఈ ఫోన్ మీకు ఆ ప్రైస్కి చాలా బాగుంటుంది. ఇది మీకు చాలా కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. మీకు కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2తో వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చరికి మొత్తం మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా టఫ్గా అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే బాగుంటుంది. మల్టీమీడియా యూస్ చేయడానికి స్పీకర్స్ క్వాలిటీ కానీ ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇది మీకు కంప్లీట్ ఐపీ రేటింగ్తో వస్తుంది. ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక బ్యాటరీ మాత్రం మీరు మేజర్ కావాలన్నమాట. అంటే మరీ పెద్ద ఫ్లాయింగ్ కాదు. సో ఈ ఫోన్ మీకు 512GB మీకు 30,000 అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్కి ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు 30,000 దగ్గర ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన 5 ఫోన్స్ మాత్రమే కొనండి. ఒక్కసారి మీకోసం రిపీట్ చేస్తాను. 5th ప్లేస్లో వచ్చరికి నథింగ్ ఫోన్ 3A Pro, అలాగే 4th ప్లేస్లో వచ్చరికి మోటో Edge 60 Pro, అలాగే 3rd ప్లేస్లో వచ్చరికి పోకో F7, 2nd ప్లేస్లో iQOO Neo 10, అలాగే 1st ప్లేస్ Xiaomi CB14. ఈ 5 ఫోన్స్ మాత్రమే తీసుకోండి. OnePlus Nord 5 కూడా ఉంది. OnePlus Nord 5 చాలా మంచి ఫోన్. ఎందుకు చెప్పలేదు అంటే OnePlus Nord 4కి Nord 5కి పెద్దగా నాకు ఇది నెక్స్ట్ జనరేషన్ ఫోన్ రా అని చెప్పుకోవడానికి నాకేం అనిపించలేదు. కానీ చాలా మంచి ఫోన్. మీకు ఒకవేళ మీరు OnePlus లవర్ అయ్యి ఉంటే నాలాగా, ఒకవేళ మీకు OnePlus ఫోనే కావాలనుకుంటే అప్పుడు OnePlus Nord 5 కూడా బెస్ట్ ఆప్షన్. మీకు కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది. బ్యాటరీ మీకు చాలా హ్యూజ్ కెపాసిటీ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు OnePlus నుంచి ఒక ఫోన్ కోసం చూసినా అనుకోండి, OnePlus తీసుకోండి. సో అందుకే ఇలాంటి ఫోన్స్ నేను కొన్ని అవాయిడ్ చేశాను. వీటన్నిటిని ఫిల్టర్ చేసి జస్ట్ ఒక 5 ఫోన్స్ మాత్రమే పిక్ చేశాను. ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే కింద లింక్స్ ఇచ్చాను కదా, వాటిని యూజ్ చేసుకున్నారనుకోండి మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నా దగ్గర కంటెంట్ ఉంది మీకు వర్త్ అనిపిస్తే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళకి షేర్ చేయండి, రికమెండ్ చేయండి, వాళ్ళకి చెప్పండి అన్నమాట. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ సీ నెక్స్ట్ వీడియో అండ్ బై.